హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా టాక్సిక్ మూవీ అయితే ఇప్పుడైతే రిలీజ్ అయితే అయింది అండ్ చాలా హైక్స్తో అయితే తెలుగు స్టేట్స్లో అయితే రిలీజ్ అయింది. ఇంకా రెండు తెలుగు స్టేట్స్లో డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కాబట్టి ఈ మూవీకి అయితే థియేటర్ కౌంట్ కూడా అయితే రెండు తెలుగు స్టేట్స్లో అలాగే వరల్డ్ వైజ్గా కూడా అయితే చాలా ఎక్కువగానే అయితే ఇచ్చిండ్రు. ఇంకా మూవీకి హైక్స్ అలాగే ఇంకా మూవీకి అంతకుమించి హైప్ కూడా అయితే ఉంది. ఇంకా ఇప్పుడు ఈ మూవీ అసలు ఏ రేంజ్ టాక్ తెచ్చుకుంది అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. నేనైతే ఇంకా మూవీని అయితే చూడాలా, జస్ట్ పబ్లిక్ టాక్ బేస్ చేసి మూవీని అయితే చెప్తున్నా. అంటే నేనైతే మూవీకి అయితే బాగున్నాయి, ఎందుకంటే అంత టికెట్ రేట్ పెట్టి చూడాలంటే నాకైతే నచ్చదు. కాబట్టి నేనైతే మూవీకి అయితే పోవట్లా, అది కూడా డబ్బింగ్ మూవీకి అంత టికెట్ పెట్టాలంటే నాకైతే మాత్రం నచ్చలా. అందుకని నేను జస్ట్ ఆ పబ్లిక్ టాక్ మీదనైతే ఇప్పుడు ఈ రివ్యూ బేస్ అయ్యి ఉంటుంది. జస్ట్ ఆ పబ్లిక్ టాక్ ఎలా ఉంది, పబ్లిక్ నుంచి ఎలా రియాక్షన్ వచ్చిందో దీన్ని ఈ వీడియోలో అయితే చెప్తా. ఇది రివ్యూ కూడా కాదు, జస్ట్ పబ్లిక్ టాక్ అంతే. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేయండి, ఇంకా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మూవీకి అయితే పబ్లిక్ నుంచి టాక్ అయితే చాలా అంటే చాలా వరస్ట్ టాక్ అయితే వచ్చింది. కొంతమంది అయితే మాత్రం మన టీఎఫ్ఐలో ఉన్న రాడ్ మూవీస్ అన్నిటికన్నా కూడా దరిద్రంగా ఉంది అనేది చెప్తున్నారు మూవీని. అంటే అంత టికెట్ రైట్స్ పెట్టి చూడటంతో చాలా మందికి అయితే 1% కొడితే వర్త్ వాచ్ అనిపించలేదంట. అండ్ మూవీకి పెట్టిన బడ్జెట్ వరకు అయితే మాత్రం మూవీలో క్వాలిటీ అలాగే టెక్నికల్గా వీటి పరంగా స్ట్రాంగ్గా ఉన్నాయి, కానీ స్టోరీ కానీ మిగిలినవి ఏమి అయితే మూవీలో అయితే ఏదైతే స్ట్రాంగ్ అయితే లేదు. అండ్ ఆ మూవీని చూపించే విధానం కూడా అయితే సరిగ్గా అయితే తీయలేదంట. అండ్ సినిమా మొత్తం కూడా ఫస్ట్ హాఫ్ అంతా ఫైట్స్ అలాగే వేసుకుంటే సీన్స్ అయితే పెట్టిండ్రు. సెకండ్ హాఫ్ అయితే ఇంకా అసలు ఏదేదో చూపిస్తారంట. మూవీలో ఏదైనా పాజిటివ్ అంటే ఆ క్లైమాక్స్ ఒకటి కొద్దిగా అయితే బాగా చూపించారని జస్ట్ టాక్ వచ్చింది. అది కొంతమంది నచ్చుద్ది, కొంతమందికి అయితే అది కూడా ఎక్కకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ అంటే 3 hours పైన ఉండటంతో చాలా వరకు అయితే చాలా ఆడియన్స్ బోర్ కొట్టేసింది, అలాగే చాలా టార్చర్ చూపించిందని కూడా అయితే రివ్యూస్ అయితే వచ్చాయి. ఇంకోటి ఏంటంటే మూవీలో ఏదైనా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయంటే అది ఎమోషనల్ బాండింగ్ అయితే కొద్దిగా అయితే వర్కౌట్ అయిందంట. అదే నయనతార గారికి యష్ గారి మధ్యలో ఉన్న ఎమోషనల్ బాండింగ్ కొంచెం అయితే వర్కౌట్ అయిందని రివ్యూస్ అయితే వచ్చాయి. ఇంకా దాని తర్వాత అయితే యష్ గారు పర్ఫార్మెన్స్ లుక్స్ వాటి వరకు అయితే మాత్రం ఈ మూవీలో అయితే బాగానే ఉందంట. ఇంకా మిగిలిన యాక్టర్స్ ఎవరిది అంత అయితే ఏం లేదు. అంతో ఇంతో బాగుందంటే అది టీఆర్ అడ్వాణి పర్ఫార్మెన్స్ అలాగే రోల్ వరకు అయితే బాగుందంట. నేనైతే ఇది ఉన్నప్పటి షాక్ అయినా. అసలు ఆమె పర్ఫార్మెన్స్ అయితే నాకైతే అది ఏం నచ్చదు. కాకపోతే ఈ మూవీలో అయితే పర్ఫార్మెన్స్ అయితే బాగుంది అనేది అందరూ అంటుండ్రు. నేను చూడలేదు కాబట్టి నాకు కూడా అయితే పూర్తిగా తెలియదు, జస్ట్ రివ్యూల మీద అయితే బేస్ అయ్యి చెప్తున్నా. ఇంకా యష్ గారి పర్ఫార్మెన్స్ ఇవి కూడా అయితే బాగానే ఉన్నాయంట. ఇంకా మిగిలిన యాక్టర్స్ ఏదో చేసినట్టే చేసినట్టే కానీ మిగిలిన ఎవరు అయితే పెద్ద స్కోప్ ఉన్న రోల్స్ కాదు, అలాగే పెద్ద సరైన రోల్స్ కూడా అయితే కావంట. అంటే ఏ క్యారెక్టర్ ఎందుకు వస్తుంది, ఎవరు ఎందుకు పోతుండ్రో కూడా అయితే సరిగ్గా అయితే స్టోరీ లేదని చాలా అంటే చాలా బ్యాడ్ రివ్యూస్ అయితే వచ్చాయి. అంటే చాలా వరస్ట్ టాక్ అలాగే చాలా రాడ్ టాక్ కూడా అయితే వచ్చింది. మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే తెలుగు స్టేట్స్లోనే 100 కోట్లు పెట్టయితే దిల్ రాజు గారు అయితే తీసుకున్నారు. మరి ఈసారి ఆయనకి మరి ఎంత లాసెస్ అవుతుందో చూడాలి. ఇంకా ఈ మూవీకి ఈ రేంజ్ నెగిటివ్ టాక్ రావడంలో దేనికైనా ప్లస్ ఉందంటే అది ఇరుముడు మూవీకి. ఎందుకంటే ఈ మూవీకి హైదరాబాద్లో ఫుల్ థియేటర్స్ అయితే ఇచ్చేసిండ్రు, ఇరుముడికి జస్ట్ కొన్ని థియేటర్లు మాత్రమే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ మూవీకి నెగిటివ్ టాక్ రావడంతో ఆ స్క్రీన్స్ అల్లి మళ్ళీ ఇరుముడికి అయితే షిఫ్ట్ అయితే అయిపోతాయి. దాంతో మళ్ళీ ఇరుముడికి అయితే మాత్రం ఈజీగా అయితే కలెక్షన్ అయితే పెరుగుతుంది. కాబట్టి ఈసారి రవితేజ గారి 200 కోట్లు అయితే ఈజీగా అయితే కొట్టేస్తాడు. అండ్ ఎలా చూసుకున్నా కానీ టాక్సిక్ అయితే బొక్కే ఇంకా తెలుగు స్టేట్స్లో. కానీ ఇంకా కర్ణాటకలో అటుపక్క టాక్ ఎలా ఉందో తెలియదు, జస్ట్ తెలుగు స్టేట్స్లో వచ్చిన టాక్ అయితే ఇది. అండ్ ఇది మా కానీ దురందరికి కానీ పోటీగా కానీ రిలీజ్ కానీ అయ్యి ఉంటే డిపాజిట్లు కూడా మిగిలేవే కాదు ఈ టాక్తో అయితే. ఆరెంజ్ వరస్ట్ టాక్ అయితే వచ్చింది మూవీకి అయితే. ఇన్ కేస్ ఈ మూవీని మీరు ఎవరైనా కానీ ఈ రివ్యూ చేసే వాళ్ళు కానీ చూస్తుంటే ఈ మూవీ అయితే మీకు ఎలా అనిపించిందో అయితే కింద కామెంట్ అయితే చేయండి. ఒకవేళ ఈ మూవీకి నేను ఒరిజినల్ రివ్యూ ఇవ్వాలనుకుంటే ఒకవేళ మండే దాకా టైం పడుద్ది, ఎందుకంటే అప్పుడు దాకా మూవీకి టికెట్ ఫ్యాక్స్ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ చూస్తే ఆ రోజు చూస్తా, లేకపోతే ఓటీటీకి వచ్చిన తర్వాత చూస్తా. ఇంకా ఇది మూవీ రివ్యూ అయితే, పబ్లిక్ టాక్ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు.